మల్లారెడ్డి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి యువత అంతా మన గ్రౌండ్లోకి రావాలి. కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు. అందరికీ ఈరోజు ఉగాది శుభాకాంక్షలు, అలాగే ఎల్లుండి రంజాన్ శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటున్నాను. ముందుగా సభకి నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, పెద్దలు, శ్రీనివాసరెడ్డి అన్నకి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నకి, మణి గారికి, అలాగే మిగతా ఇతర నాయకులకి అందరికీ నా వందనములు. ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులకి, యువకులకి అందరికీ నా వందనములు. ముందుగా నేను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా కోవూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నాకు మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారో అప్పుడే మనకి అభివృద్ధి ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యువకులందరూ నన్ను ఒక తల్లిలా ఆదరించి, అమ్మ మీరున్నారు కాబట్టి మీ దగ్గర వచ్చి చేరతామని సీనన్న చెప్పిన వెంటనే ఇప్పటికి 10 రోజుల నుంచి టైం కోసం తిరుగుతూనే ఉన్నారు. రోజు వచ్చి నాకు కనపడతా ఉంటారు. ఇదే మాదిరి ఎంతోమంది యువకులు ఈరోజు వీళ్ళు కోవూరు నుంచి, బుచ్చి నుంచి, అదేవిధంగా విడవలూరు మండలం నుంచి, అన్ని దగ్గర నుంచి యువత, అమ్మ మేము మీకు అండగా ఉంటాం, మీ దగ్గర వచ్చి జాయిన్ అవుతాం, మీతో కలిసి పని చేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మేము మీ బిడ్డలు లాంటి వాళ్ళం అని చెప్పి వచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఇప్పటి వరకు నాకు ఒకడే కొడుకు అనుకున్నాను, కానీ ఇంతమంది బిడ్డలు నన్ను అమ్మగా తలచి వాళ్ళందరూ వాళ్ళ ప్రేమాప్యాయతలు నా మీద చూపించి నాకు అండగా నిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఏమీ ఆశించి నా దగ్గరికి రాలేదు. అభిమానంతో వచ్చిన గంట సేపు అక్కడ నేను లేకపోయినా కూడా సంతోషంగా నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతమంది బిడ్డలతో కలిసి పయనించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా యువకులు అనుకుంటే ఏదైనా సాధించగలరు. యువత, ఈ రోజులో ఉన్న యువత వాళ్ళ భవిష్యత్తు రాజకీయాన్ని శాసించే విధంగా వాళ్ళు మెలగాలని నేను కోరుకుంటున్నాను. రాజకీయం అంటే ఏంటో మీరు రాబోయే తరాలకి మీ భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండాలో తీర్చిదిద్దగల నైపుణ్యం యువతలోనే ఉంది. కాబట్టి ఏ రాజకీయ నాయకులకైనా మీకేం కావాలో, మీకు ఎలా ఉంటే సొసైటీ బాగుంటుందో అది మీ ఇంట్లో మీ పెద్దలకి, మీ తల్లిదండ్రులకి, అలాగే మీకన్నా చిన్నవాళ్ళకి అందరికీ వివరించి ఈ దేశ భవిష్యత్తు మీ భుజాల మీద వేసుకొని ముందుకు సాగాలని యువతను అందరినీ కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరందరూ ఎవరైనా కూడా పాజిటివ్గా ఏదైతే ఆలోచిస్తారో నిర్భయంగా మీరు ముందుకు వెళ్ళగలరని, మీ శక్తి ఏంటో నాకు తెలుసు. ఆ శక్తిని అటు ఇటు తిప్పకుండా మీరు ఒక గోల్ ఎంచుకొని ఏదైనా కానీ, ఈరోజు మనం ఈ రాజకీయం వీళ్ళని మనం గెలిపించాలి, వీళ్ళని గెలిపిస్తే మనకి మంచి జరుగుతుంది అనుకుంటే మీ మనసు దాంట్లోనే ఉండిచ్చి దానికే ప్రయత్నించండి. అలాగే మీరు చదువుకునేటప్పుడు మీ చదువు మీదే మీ ధ్యాస ఉంచండి. అలాగే మీరు ఏదైతే పని చేస్తారో, మీరందరూ చిన్న పిల్లలు, ఏదైతే ఏ పని అయితే మీరు అనుకుంటారో, ఏ గోల్ అయితే మీకుందో ఆత్మవిశ్వాసంతో
ఎక్కడ తడబడకుండా మీ అడుగులు ముందుకు వేయండి. అప్పుడే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీలాంటి వాళ్ళ ఆలోచనలతో రాజకీయ నాయకులు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్నీ మారిపోతాయి. కాబట్టి మీకు అందరికి ఒకటే చెప్తున్నాను నేను. మీకు తెలిసే ఉంటుంది, స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు. ఆత్మవిశ్వాసం 100 మంది యువకులు లాంటి ఈ ఆత్మవిశ్వాసం కలిగిన 100 మంది యువకులుగానే ఉంటే ఈ ప్రపంచాన్నే మార్చేయగలరు. కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నేను ఇక్కడ మిమ్మల్ని ఓటు అడగటం లేదు, మీ భవిష్యత్తు గురించి చెప్తున్నాను. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఏదైనా ఆలోచించి మీ చుట్టూ ఉండే వాళ్ళని ఆలోచింపజేసే శక్తి మీకుంది. కాబట్టి యువకులందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కేవలం రాజకీయం కాకుండా మీ జీవితం, మీ భవిష్యత్తు దాంట్లో కూడా గొప్పగా ఎదగాలని, అలాగే మీ భవిష్యత్తు రాజకీయాల్లో కూడా మీరు చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ చెప్పినట్టే ఈ యువత బాగుండాలంటే ఈ కోవూరు నియోజకవర్గం వివాదరహిత కోవూరు నియోజకవర్గంగా, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా మీకు అందరికీ కానుకగా ఇస్తానని, మీ అందరికీ అమ్మలాగా నన్ను నమ్మి నా వెనక వచ్చిన ప్రతి యువకుడికి నేను తోడున్నానని, నా దగ్గరికి మీరు ఏ రోజైనా నేరుగా రావచ్చని చెప్తున్నాను. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే దాన్ని అందరూ ఉపయోగించుకుంటారని, మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకోమని కోరుకుంటాను. అదేవిధంగా కోవూరులో ఇప్పటిదాకా ఇఫ్కో సెజ్ని ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా అయిన తర్వాత ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి అలాగే ఖాళీగా ఉన్న ఇఫ్కో సెజ్ని మనము దానికి ఏదో ప్రణాళికలు చేసి ఈ యువతకు బంగారు భవిష్యత్తు వచ్చేటట్టు, అక్కడ పారిశ్రామిక వాడో ఏదో ఒకటి చేపించేటట్టు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇది మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆయన నెల్లూరు జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు. ఆయన యువత కోసం, ప్రతి మనిషి కోసం ఎంతో శ్రమిస్తారు. ఇది ఆయన నెల్లూరు జిల్లా ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నాను అన్న నాటి నుంచి చెప్తున్నారు. దీంట్లో యువతకి ఎంతో ఉపయోగం ఉంటుంది, ఇది తప్పకుండా చేయాలి నేను అని. కాబట్టి మీకు ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి సైకిల్ గుడ్డ మీద ఓటు వేసి నన్ను కోవూరు ఎమ్మెల్యేగా, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించినటువంటి మిత్రులకి, మన అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడుపుతూ ఒక ఉత్సాహంతో యువతంతా కూడా నన్ను ఒక ప్రోగ్రాం ఆత్మీయ సదస్సు పెట్టమని అడిగితే నేను ఫోన్ చేసి ఇట్లా అంటున్నారమ్మా అంటే ఖచ్చితంగా వెళదామనా అని చెప్పని, యువత కదా అనేసని ప్రశాంతమ్మ గారు ఒప్పుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. యువత ఒక కోవూరులో 200-300 మంది కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువత, 200-300 మంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్, సో వాళ్ళందరూ కూడా ఒక ఇంచుమించు 600-700 మంది యువత చక్కగా తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని తెలుగుదేశాన్ని కాపాడుకుంటూ ఏ క్యాండిడేట్నిచ్చినా ఎవరినిచ్చినా వాళ్ళ వెన్నుదన్నుల్లో నడుచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి ఈ యువత, శిరస్సు వంచి యువతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత తలుసుకుంటే మెరాకిల్స్ చేయొచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం రాష్ట్రం. ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ముందుకు నడవడానికి కారణం మీకందరికీ క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
31 సీటు 30 సీట్లు తీసుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా లాస్ట్కి 21 సీటు కూడా సర్దుకోవడం జరిగింది. తను డైలాగ్ చెప్తుంటాడు, ఎక్కడ వదగాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో అనేటువంటి తెలియాలి అని. కానీ మేము బయట చూస్తుంటే మంచి పని చేశాడేమో అనిపిస్తుంది. కానీ లాస్ట్ టైము ఒక 40-50 సీట్లు 500 నుంచి 1000, 2000, 3000 లోపల మనం కోల్పోయాం. దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా మనం ఇంకొకరిని బలం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసంగా మన అధినాయకుడు కూడా ఆలోచించి మొత్తం మనకే సీట్లు ఉండాలి అనేటువంటిది లేకుండా ఎంత ఒత్తిళ్ళు వచ్చినా తెలుగుదేశం వాళ్ళని సర్దపెట్టి దాన్ని కలుపుకొని పైన మనకు ఆటంకాలు ఉండకూడదని, మన రాష్ట్రానికి కొద్ది గొప్ప సహాయం కావాలంటే బీజేపీతో మనం దోస్తీ కట్టాల్సిందే. ఈ రాక్షసుని సంహరించాలంటే ఖచ్చితంగా మనం అందరం కలయికతో ముందుకు పోవాలనేటువంటిది ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. చాలామంది అంటున్నారు ఎందుకు కలుపుకోవాలని, జనసేన వాళ్ళు అంటారు ఎందుకు కలుపుకోవాలని, మాకు బలం ఉందని. కొన్ని సందర్భాల్లో మనము జనసేన పోటీ చేసిన కాడ మనము కానీ, తెలుగుదేశం పోటీ చేసిన కాడ జనసేన నాయకులు కానీ ఖచ్చితంగా అక్కడ చూడాల్సింది తెలుగుదేశాన్ని కాదు, జనసేన కాదు, బీజేపీని కాదు, ఎన్డీఏ కూటమి. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నామని తెలియజెప్పేటువంటి ఆ సింబల్ మాత్రమే మనకు కనబడాలి, కానీ వేరేగా కనబడకూడదు అనేటువంటిది మరొకసారి మనవి చేస్తున్నాను. అందరినీ కలుపుకొని ముందుకు నడవాలి, నడిస్తేనే ప్రతిఫలాలు బాగుంటాయి అనేటువంటిది చెప్తున్నాను. ఒప్పుకోవాలి, మనిషి యొక్క ఆ మనస్తత్వాన్ని బట్టి మనం కూడా అధినాయకుడు మనస్తత్వాన్ని బట్టి నడుచుకోవాలి. కాబట్టి ఒప్పుకొని ముందుకు నడవాలి. ఇదే 2014లో మీ ముందుకు వచ్చారు. 27 రోజుల ముందు సీటు పోలంరెడ్డి గారికి ఇస్తే మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి ఈ మైకు ఇచ్చేసి పక్కన పట్టుకొని నిలబడి నటన నడిపించి గెలిచేంతవరకు నిద్రపోలేదు. మనస్ఫూర్తిగా వాచా కర్మన పనిచేశాను. గెలవాలనుకున్నాను, అతను గెలిస్తే నేను గెలిచినట్టు అనుకున్నాను, అందుకని గెలిపించుకోవడం జరిగింది. ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం జరిగింది. ఇందుకూరుపేటలో పెద్ద సభ జరుగుతున్నప్పుడు నేను పోలంరెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు నా అభిమానులు కొంతమంది ఒక చిన్న మాట అంటున్నారు స్టేజ్ పక్కనే, చూడు మన సేనన్నది, పెళ్ళకూరు సేనన్నది ప్లేట్ లాగేసుకున్నాడు అన్నారు. నేను విన్నాను, చాలా బాధ అనిపించింది. అప్పుడు చెప్పా, పోలంరెడ్డి అన్న నేను వస్తే నీకు ఇబ్బంది, కాబట్టి ఎక్కడికైనా సభలకు పిలవండి, 10 నిమిషాలు వచ్చి బాబు గారు ఆదేశించారు, నేను కరెక్ట్ అయిన తెలుగుదేశం వ్యక్తినైతే మీకు సహాయం చేయాలి, కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తున్నాను, నా క్యాడర్ అంతా చేస్తుంది, నా మిత్రులు సహోదరులు ఇక్కడున్న తెలుగుదేశం అందరూ కూడా పోలంరెడ్డి సేనలకు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి సహకరించాలి అని చెప్పి నేను స్లోగా దగ్గర నుంచి తప్పుకుంటూ సభలకి 4-5 రోజులు ఓసారి ఏదన్నా మండలాల వైజు పెద్ద సభలు పెట్టినప్పుడు వెళ్ళడము, ఒక 15-20 నిమిషాలు మార్చి నేను స్లోగా వెనక్కి వచ్చేసాను, తను ముందుకు దూచుకొని పోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ విధమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలాగానే ఉన్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. ఈరోజు నా మిత్రులు, నా సహోదరులు, పిల్లలు సాయి, తేజ, నెక్స్ట్ కొత్త చిన్ను, ప్రశాంత్, ఫయాజ్, దేవా, హరి, మహేష్, హర్ష, వీళ్ళందరూ కూడా నేను చిన్నపిల్లలు అయిపోయారు, కానీ ఎప్పుడు నాకు ఇబ్బంది అన్నా, ఎప్పుడు ఏమన్నా ఒక 200 మంది ముందు వెనక వచ్చి ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు నడిపించినటువంటి ఘనత వాళ్ళకు వచ్చింది. కానీ బిడ్డలకి ఏం చేయలేకపోయాం. వాళ్ళు ఏమీ అడగలేదు, ఏమీ ఆశించలేదు, ఎప్పుడు చెప్పినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇలాంటి మిత్రుల్ని మీకు అంకితం చేస్తున్నాం తల్లి. జాగ్రత్తగా మీరు పిల్లల్ని మీ బిడ్డల్లాగా చూస్తారని కోరుకుంటూ, ఇక్కడ
ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఎక్కడా సాయి ఇవ్వాలని కోరుకుంటూ ఎంత మించి ఏం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ. Please subscribe my channel. Please subscribe my channel.